ఎంత చెప్పినా వినిపించుకోరు మూర్ఖులు. ఇది మంచి దారి, మీరు కూడా ఈ దారిలో వస్తే చాలా తొందరగా గమ్యం చేరుకుంటామని చెప్పినా ఎత్తుపల్లాల దారిని ఎంచుకొని అటే వెళ్ళారు. అందరూ ఏ దారిలో నడిస్తే అదే మంచి దారి అనుకుంటారు. నాలా తెలివైన వాళ్ళు మంచి చెప్పినా వినిపించుకోరు. అలా ఆలోచిస్తూ సగం దూరం వచ్చేసాను. అప్పుడు కనిపించాయి అడ్డదిడ్డంగా ఉన్న బండరాళ్ళు. ఎలాగో వాటిని తప్పించుకున్నాను. ముందుకి నడుస్తున్నాను. అంతలోనే అడుగడుగునా పెద్ద పెద్ద గోతులు. కాలు తీయడానికి కూడా ఇబ్బందిగా ఉంది. వెనక్కి తిరిగి వద్దామంటే మార్గం అగమ్యగోచరంగా ఉంది. అప్పుడు అర్థమయ్యింది నా తోటివారెంతో తెలివైన వారని.